సరిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలుచోట్ల రోడ్డుపై వరద నీరు నిలిచిపోక లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఏపీలో మరో 2 రోజుల పాటు జోరు వానలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలోని పలు జిల్లాలు భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ కాగా తెలంగాణలోని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇక తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల పాటు గ్యాప్ తీసుకున్న రైన్ గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు అందుకుంది. నగర వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తుంది. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలుచోట్ల రోడ్డుపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాలన్నీ ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఏపీలో మరో 2 రోజుల పాటు జోరు వానలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలోని పలు జిల్లాలు భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ కాగా తెలంగాణలోని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇక తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.